హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజులకైతే వీడియోనైతే అప్లోడ్ చేయాలని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది చాలామందికి హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే వంటలు అయితే అంత చెత్తగా ఏమి ఉండవు, పర్లేదు, బాగానే ఉంటాయి. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇవాళ రేపు అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి. బయట వస్తువులని వీటిలను కూడా తీసుకొచ్చి పిల్లలకైతే పెట్టకండి ప్లీజ్. కొంచెం కష్టమైనా పర్లేదు, కానీ మనం ప్రిపేర్ చేసి ఇచ్చింది బెస్ట్ అని నా ఒపీనియన్, అంతే. ఇంతకు మించి అయితే ఏం లేదు ఫ్రెండ్స్. నేను వచ్చేసి రాగి వడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేమైతే అప్పడాలు అంటాము, మీరు ఏమంటారు? వడియాలు అంటారు. కొంతమంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు నాకు తెలిసి. ఇది ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొంచెం అంత పిండిని అయితే తీసుకోవాలి. ఎందుకంటే నాకు ఎంత చేయగలుగుతానో నేను అంతే తీసుకున్నాను, ఎక్కువనైతే తీసుకోలేదు. మెజర్మెంట్స్ అని చెప్పేసి అట్లనైతే అనుకోకండి. ప్రతి ఒక్కటి కూడా మన టేస్ట్కి తగ్గట్టే తీసుకున్నాను. ఉప్పు కానీ కారం కానీ తీసుకోవాలి, అంతే. వేడి నీళ్ళు అయితే పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, కారము అంటే పచ్చిమిర్చి తీసుకున్నాను, అల్లం తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, కొంచెం సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను, సబ్దానాలు. అవైతే కొంచెం గ్రైండ్ చేసేసి ఈ పిండిలను అయితే కలుపుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసం అందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది వాళ్ళకి ఇష్టం ఉంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గరనైతే బియ్యం పిండి అయితే అవైలబుల్గా లేదని నేనైతే ఓన్లీ రాగి పిండి, సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని అయితే వేసుకున్నాను. కాకపోతే కొంచెం ఇది కుక్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. చూడండి, నాన్ స్టాప్ కలుపుతూనే ఉన్నాను నేనైతే. ఎందుకంటే మనకు కొంచెము దగ్గర పడ్డట్టు అయితే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అప్పడాలు కూడా బెస్ట్గా వస్తాయి. మంచిగా ఇదైతే అప్పటికే నా చిన్న కూచీలు అయితే పక్కన నుంచి అయితే కియ్యి అని కలుగుతుర్రు. అందుకని చెప్పేసి నేను కొంచెం తొందరగానే ప్రిపేర్ చేసేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇంకా కొంచెం వీడియో కూడా ఉంది, కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుందని యాక్చువల్గా అసలు మీరు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పేసి నేను దాన్ని కూడా యాడ్ చేయాలనుకున్నా, కానీ యాడ్ అయితే చేయలేదు. మీకు నచ్చితే మళ్ళీ ఇంకొకసారి మంచిగా ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా నేనైతే చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కాకపోతే ఒక్క 1 అవర్ మన టైం కాదు అని అనుకుంటే సూపర్ అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగానంటే, నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టినాను కదా. అప్పడాలు అయితే మనం బయట తీసుకున్న అప్పడాల లెక్క సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మళ్ళీ అవి పొంగయి అట్లాంటి డౌట్స్ అయితే ఏమొద్దు, సూపర్గా పొంగినాయి. చూసిండ్రు కదా, మంచి అంటే మంచి అయింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. అందుకనే నాకు అప్పుడప్పుడు అనిపిస్తే నేను కూడా ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే నా పక్కన ఉన్న వాళ్ళు నాకు కోఆపరేట్ చేసేవాళ్ళు గారు, అందుకని చెప్పేసి నేను ఎలాంటి బిజినెస్కి కూడా ఇంట్రెస్ట్ కూడా చూపను. ఈరోజైతే నా చిన్న వీడియోనైతే మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అందరూ కూడా లైవ్లు చేసి అది చేసి ఇది చేసి టైంని అయితే పెంచుకుంటుండ్రు. కాకపోతే నేను లైవ్ చేసే అంత ఓపిక లేదు, అంత బ్యాలెన్స్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ లేదు. అది కూడా మొన్న ఒక్కటే రోజు మా ఆయన దాంట్లోకి హాట్స్పాట్ ఆన్ చేసుకొని అయితే నేను లైవ్ అయితే చేసినాను. అది కూడా ఒక 100 వ్యూస్ కూడా రాలేవు. అందుకని లైవ్ చేయాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు. మళ్ళీ ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ అట్లా చేస్తే ఇంకా అదొక టెన్షను. అందుకని నేను ఎక్కువ లైవ్ కూడా చేయను. కాకపోతే మనకు టైం పెరగాలని అంటే కంపల్సరీగా తప్పదు. కాకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ అని అంటే ఒక ఏదో చిన్న వర్క్ లెక్క అయిపోయింది. ఇవాళ రేపు ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్న తేడా లేకుండా అవసరం ఉన్నోళ్ళు అవసరం లేనోళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ప్రత్యక్షం అయిపోతుండ్రు. అదైతే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మనం చేసే కంటెంట్ కానీ మనం చూపించేవి కానీ ఎందులో నిజం ఉందో లేదో అన్న అవసరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఉందా, చేస్తున్నామా, చూస్తుండ్రా అన్నట్టు తయారైపోయినరు. దాంట్లో జెన్యూనిటీ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఫలితం కూడా రావట్లేదు.
ఎందుకంటే మనం చేసే దాంట్లో కొంచెమైనా నిజాయితీని మనం చూపెడితేనే బయటికి తెలుస్తుంది ఎవరికైనా కానీ. అంతేగాని ఇప్పుడు ఇయ్యాల రేపు అందరూ పిచ్చి పిచ్చిగా లైవ్లు చేస్తుంటే ఎన్ని లైవ్లు చూస్తలే అంత లేడీస్ అయితే అసలు ఎంత ఘోరంగా తయారైందంటే ఏదో ఫోన్ ఇచ్చిర్రు కదా చేస్తున్నామంటే చేస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పేసి ఇది అయిపోతుండ్రు. అది నచ్చే వాళ్ళకి అందరికీ నచ్చుతుంది, నచ్చని వాళ్ళు చాలా అంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే అందరికి కూడా వాళ్ళకు దొరికిన సపోర్ట్ అయితే ఎవ్వరు కూడా ఇవ్వరు, నాలాంటి వాళ్ళకైతే ఇంకెవ్వరు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలరు బ్యూటిఫుల్గా ఉండాలా,